శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసంలో తులారాశి వారికి, మన తులారాశి గారికి సంవత్సరం ఫలం చెప్పుకున్నాం. చాలా చక్కగా చెప్పుకున్నాం. ఎటువంటి ఫలం చెప్పుకున్నాం అంటే ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం 11 రూపాయలు వస్తే వ్యయం 5 రూపాయలు ఖర్చు అవుతుంది. రాజపూజ అవమానాలు 2. రాజపూజ 2, అవమానం 2 సమానంగా ఉన్నాయి. అయితే ఇక్కడ తులారాశి వారి గొప్పతనం ఏంటి? సప్తమాధిపత్యంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మన గోచారంలో చెప్పుకున్నప్పుడు 6వ ఇంట్లో శని బలంగా ఉన్నాడు, రాహుతో కూడా ఉన్నాడు. షష్టంలో రాహు శని ఇద్దరు కూడా బలవంతులే, ఇద్దరు ఒకలాంటి వాళ్ళే, ఇద్దరు వీరులు మిమ్మల్ని ఉన్నారు. మీ మొండితనాన్ని తగ్గట్టుగానే ముందుకెళ్తున్నారు. మీరు ఏది సాధించుకున్నా మీరు మొండిగా, జగమొండిగా, ధైర్యంగా ఏం జరిగితే జరిగిందని దూసుకుంటూ పోతారు. కానీ అది అపజయం కాదు, జయమే పొందుతుంది. భయపడవలసిన పని లేదు. మీరు దూసుకొని వెళ్ళిపోండి. ధర్మబద్ధమైన జీవన విధానం గలవాళ్ళు అని తులారాశి వారికి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎటువంటి డోకా లేదు, భయపడవలసినటువంటి పని లేదు అని. 6వ ఇంట్లోనే మళ్ళీ ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కుటుంబ స్థానం ఉచ్చస్థితిలో ఉంది, బుధుడితో కలిసి ఉంది. షష్టములో శని ఉచ్చస్థితి, షష్టమాధిపత్యం గొప్పది, శుక్రుడు గొప్పవాడు, కుటుంబం గొప్పది. శత్రువును కూడా మిత్రువుగా చేసినటువంటి ఘనత మీకే సాధ్యం అవుతుంది. ఉద్యోగ ప్రయత్న లాభము, నిరుద్యోగులకు అవకాశాలు, అవివాహితులకు వివాహ లాభము, రైతుకి అన్ని రకాలుగా పంట లాభము, భూములు ఏదైనా కొనాలన్నా, స్థిరాతి పెంచుకోవాలన్నా అది కూడా ఆనందదాయకంగానే ఉంది. ఏది కొనుక్కున్నా భయపడవలసిన పని లేదు, నిర్భయంగా కొనుక్కోవచ్చు. ఏదైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. భూములు, రైతు చాలా బాగున్నాయండి. రైతాంగానికి మాత్రం పంటలు కూడా కలిసి వస్తే నష్టం వాటిని ఈ సంవత్సరం మొత్తం చెప్పుకొని వచ్చాం. అలాగే ఈ నెల కూడా ఎండలు ఎక్కువగా ఉన్నా సరే వర్షాలు కూడా అలాగే ఉంటాయి, నష్టపోరు. చేతికి అందుతున్నటువంటి పంట కూడా ఇది ఉండదు. వీళ్ళు కొత్తగా పంట విత్తనాలు వేసుకున్న వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా కొనుక్కోవాలనుకున్నా సరే భూలాభం ఉంది, గృహలాభం ఉంది. ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే అన్ని రకాలుగా లాభాలు ఉన్నాయి. ఎన్నడూ లేనటువంటి సాధన, ఎప్పుడూ సాధించలేనటువంటి ఘనత ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. సినీ రంగ కళాకారులకు కానీ, నాటక రంగ కళాకారులకు కానీ ఈ నెల చాలా బేషుగా ఉంది. ఏదైనా తలపెట్టినా సరే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. మంచి ప్రావీణ్యత పొందుతారు. ఆర్థిక లాభం ఉంది. ధన నష్టం ఏమీ లేదు, కనబట్టం లేదు. అలాగే విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేయండి, కలిసి వస్తాయి. అన్ని రకాలుగా సుపరిణామాలు. ప్రేమ వ్యవహారాలు పండిస్తారు. ప్రేమలు మాత్రం తిరుగులేదు. ఈ ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మళ్ళీ మరి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.